మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ ఇద్దరే తెలుగు చిత్ర పరిశ్రమను తిరుగులేని కథానాయకులు. సినిమాల పరంగా కాంపిటీషనున్నా నిజ జీవితంలో ఇద్దరూ మంచి స్నేహితులు. ఎందుకంటే ఎవరి స్టైల్ వారిది, ఎవరి మార్కెట్ వారిది. విడివిడిగా వీరిద్దరూ భారీ వసూళ్లు చేసిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ కలెక్షన్స్ బాలీవుడ్ని సైతం భయపెట్టాయి. చిరంజీవి, బాలయ్య ఎంత మిత్రులైనా వీరిద్దరి చిత్రాలు పోటాపోటీగా విడుదలైనప్పుడు మాత్రం అభిమానులు అటెన్షన్తో ఉండేవారు. రిజల్ట్ ఎలా ఉంటుంది, ఎవరిది పైచేయి అవుతుంది అనే టెన్షన్తో వెయిట్ చేస్తుంటారు. అలాంటి ఆసక్తికరమైన పోటీ 1986లో జరిగింది. వారం రోజుల తేడాతో విడుదలైన బాలయ్య, చిరంజీవి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేశాయి. రెండూ కూడా మంచి వసూళ్లు సాధించాయి. ఆ రెండు చిత్రాలు చిరంజీవి రాక్షసుడు, బాలకృష్ణ అపూర్వ సహోదరులు. చిరంజీవి రాక్షసుడు. మెగాస్టార్ చిరంజీవితో అభిలాష, ఛాలెంజ్ చిత్రాలు నిర్మించిన క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కెఎస్ రామారావు గారు ఆయనతో నిర్మించిన మూడవ చిత్రం రాక్షసుడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి సినిమాస్కోప్ చిత్రమిది. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. సుహాసిని కథానాయిక. అనాథగా పెరిగి తన తల్లెవరో తెలుసుకోవాలని ఆరాటపడే పాత్రలో చిరంజీవి బాగా నటించారు. చిరంజీవి మాస్ స్టైల్, సూపర్బ్ స్క్రీన్ ప్లే, తలకోనలో తీసిన సన్నివేశాలు, ఇళయరాజా సంగీతం రాక్షసుడు చిత్రాన్ని హిట్ చేశాయి. రాజమౌళి, ప్రభాస్తో తీసిన ఛత్రపతి చిత్రంలో రాక్షసుడు సినిమా ఫ్లేవర్ కనిపిస్తుంది. ఈ చిత్రంలోని పాటలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లెజాజి అల్లుకున్న రోజు, జాబిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నలేది, ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో, వెళ్లలేను ఉండలేను ఏమీ కాను, ఈ పాట ఇప్పటికీ ఎవర్గ్రీన్. అలాగే అచ్చా అచ్చా వచ్చా వచ్చా అనే పాట కూడా మార్వెలస్గా ఉంటుంది. ఈ సినిమాలో రాధ ఇంకో హీరోయిన్గా నటించింది. నాగబాబు తొలిసారిగా ఈ చిత్రంతోనే పరిచయమయ్యారు. అక్టోబర్ 2న విడుదలైన రాక్షసుడు చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 55 ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా మొదటి వారం 75 లక్షలకు పైగా వసూలు చేసింది. 26 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్ర శతదినోత్సవం చెన్నైలో 1987 జనవరి 10న జరిగింది. నందమూరి నటసింహం బాలకృష్ణ విషయానికొస్తే తొలిసారిగా నటసింహం నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం అపూర్వ సహోదరులు. దర్శకుడు, నిర్మాత కె. రాఘవేంద్రరావు గారు నిర్మించిన చిత్రమిది. 1986 మార్చి 1న ఈ సినిమా షూటింగ్ మొదలైంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మెగాస్టార్ చిరంజీవి తొలి క్లాప్ని ఇవ్వగా చిత్రం షూటింగ్ స్టార్ట్ అయింది. నిర్మాణం పరంగా ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా తీశారు రాఘవేంద్రరావు గారు. సాంఘిక చిత్రాల్లో అప్పటికే ఇదే కాస్ట్లీయెస్ట్ చిత్రంగా ఉండడం విశేషం. విజయశాంతి, భానుప్రియల గ్లామర్ సినిమాకి అదనపు ఆకర్షణ. రాఘవేంద్రరావు గారు తన మార్క్ సాంగ్స్ చిత్రీకరించారు. ఎన్టీఆర్ గారు ఒకే రోజు అనౌన్స్ చేసిన 2 చిత్రాల్లో ఇది ఒకటి. ఇంకొకటి అనసూయమ్మగారి అల్లుడు. 1986 అక్టోబర్ 9న విడుదలైన అపూర్వ సహోదరులు చిత్రానికి ఓపెనింగ్స్ ఎక్సలెంట్గా వచ్చాయి. ప్రేక్షకుల టాక్ పరంగా యావరేజ్గా నిలిచినా కలెక్షన్స్ పరంగా కుమ్మేసింది. మొదటి వారం 80 లక్షలకు పైగా వసూలు రాబట్టింది. 100 రోజుల వేడుక 1987 జనవరి 25న మద్రాస్ అడయార్ పార్క్ హోటల్లో జరిగింది. కృష్ణంరాజు, నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్రంలో బాలయ్య చెప్పే ఒక డైలాగ్ అద్భుతంగా ఉంటుంది. ఆటకు పోటీకి నేనెప్పుడూ సిద్ధమే, రాజ్యము వీరభోజ్యము, సౌందర్యం రాజాంతపురం నిక్షిప్తమని నమ్మే రాజబిడ్డలం మేము. తండ్రిలోని రాజసం బాలయ్య నటనలో కనిపిస్తుంది. బాలయ్య సిగరెట్ స్మోక్ చేస్తూ స్టైల్గా చేసిన యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. మొత్తానికి నటసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ వారం రోజుల వ్యవధిలో వచ్చి తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలుగించారు. 2 చిత్రాలు కాసుల వర్షం కురిపించాయి. ముఖ్యంగా చిరంజీవి రాక్షసుడు సినిమాస్కోప్లో 55 ప్రింట్లతో విడుదలైన ఈ చిత్రం మొదటి వారమే 75 లక్షలకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. శతదినోత్సవం 1987 జనవరి 10న చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రజనీకాంత్, శ్రీదేవి, కె. విశ్వనాథ్ వంటి దిగ్గజాలు హాజరయ్యారు. ఈ సినిమాలోని ఇళయరాజా సంగీతం, ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు పాట అప్పట్లో ఒక ఊపూపింది. మెగాస్టార్ చిరంజీవి గారు మరొక్కసారి నవలానాయకుడిగా విజృంభించారు. 1983 సంవత్సరంలో అభిలాష, 1984 సంవత్సరంలో ఛాలెంజ్ యండమూరి వీరేంద్రగారి నవల ఆధారంగా వచ్చినవి. తరువాత చిరంజీవి, కెఎస్ రామారావు, కోదండరామిరెడ్డి, యండమూరి వీరేంద్రనాథ్ మరియు ఇళయరాజా కలిసి చేసిన మూడవ చిత్రం రాక్షసుడు. చిరంజీవి పాత్రకు పేరులేని ఏకైక చిత్రం కావడం గమనార్హం. ఇతర పాత్రలు అతన్ని స్నేహితుడు లేదా పురుష అని సంబోధిస్తుంటాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఒక రాధ, ఇద్దరు కృష్ణులు
1986 సంవత్సరం అక్టోబర్లో విడుదలైన రోజునే రాక్షసుడు కూడా విడుదలైంది. చిరంజీవి మరియు కమల్ హాసన్ నటించిన 2 చిత్రాలు యండమూరి వీరేంద్రనాథ్ నవలల ఆధారంగా నిర్మించబడ్డాయి మరియు వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి. ఇక బాలకృష్ణ అపూర్వ సహోదరుల చిత్రం విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి రాక్షసుడు చిత్రానికి వారం గ్యాప్లో వచ్చిన ఈ సినిమా మొదటి వారంలోనే 80 లక్షల మార్కును దాటి చిరంజీవి సినిమా వసూళ్లకు గట్టి పోటీనిచ్చింది. 1986లో బాలకృష్ణ వరుసగా 6 బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి హీరో ఆఫ్ ద ఇయర్గా నిలిచారు. 1987 జనవరి 25న మద్రాస్ అడయార్ పార్క్ హోటల్లో శతదినోత్సవ వేడుక జరిగింది. ఈ వేడుకకు కృష్ణంరాజు, నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 1986 సంవత్సరంలో వారం గ్యాప్లో రాక్షసుడు సినిమా మొదటి వారానికే 75 లక్షలు వసూలు చేసి రికార్డు సృష్టిస్తే, ఆ మరుసటి వారమే నటసింహం నందమూరి బాలకృష్ణ అపూర్వ సహోదరులు సినిమా మొదటి వారం రోజులకే చిరంజీవి సినిమా రికార్డుని బద్దలు కొట్టి యావరేజ్ టాక్తో 80 లక్షల రూపాయలు వసూలు చేసి ఔరా అనిపించిన నటసింహం నందమూరి బాలయ్య. టాక్ కొంచెం యావరేజ్ వల్ల ఫుల్ రన్లో కలెక్షన్స్ తగ్గాయి, లేకుంటే రాక్షసుడు సినిమాకు అంత కలెక్షన్స్ రావు. ఈ 2 సినిమాలు ఒకే నెలలో రావడం, 2 సూపర్ కలెక్షన్స్తో దూసుకుపోవడం వల్ల తెలుగు సినీ అభిమానులకు అది పండుగలాంటి సమయం. రాక్షసుడు సినిమా 28 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమై వాణిజ్యపరంగా పెద్ద విజయాన్ని సాధించింది. రజనీకాంత్, శ్రీదేవి, కె. విశ్వనాథ్ మరియు ఎంఎస్ రెడ్డి వంటి ప్రత్యేక అతిథులతో ఒక గొప్ప వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీదేవి చిరంజీవికి ఒక జ్ఞాపికను అందజేశారు. దీన్ని తమిళంలోకి రాక్షసన్ అనే పేరుతో డబ్ చేసి తమిళనాడులో కూడా బాగా ఆడింది. తెలుగు వర్షన్ కూడా రీరిలీజ్లో బాగా ఆడింది. ఇక రాక్షసుడు కథ విషయానికొస్తే, ఈ చిత్రం ఒక వితంతు స్త్రీ ఒక మగబిడ్డకు జన్మనివ్వడంతో ప్రారంభమవుతుంది. కానీ స్థానిక ఇంటి యజమాని దానికి అంగీకరించకుండా ఆ బిడ్డను వదిలించుకోవాలని ఆదేశిస్తాడు. ఒక తాగుబోతూ ఆ బిడ్డను కనుగొని కొన్ని సంవత్సరాలు పెంచి డబ్బుకు బదులుగా లేబర్ క్యాంపుకు అమ్మేస్తాడు. 20 సంవత్సరాల తర్వాత పురుష అనే బాలుడు తన స్నేహితుడు సింహంతో కలిసి పురుష తల్లిని వెతుకుతూ లేబర్ క్యాంపు నుండి తప్పించుకుంటాడు. పురుష తన తల్లి గురించి సమాచారం కోసం ఇంటి యజమానిని ఎదుర్కొన్నప్పుడు ఆమె చాలా కాలం క్రితం వెళ్లిపోయిందని ఇంటి యజమాని వెల్లడించాడు మరియు మరిన్ని వివరాల కోసం 10,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. పురుష మరియు సింహం ఒక ఇంటి నుండి డబ్బును దొంగలించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆశ్చర్యకరంగా జయకృష్ణమూర్తి జేకే వారిని పట్టుకుంటాడు. అతను దొంగలించబడిన మొత్తాన్ని వారి దగ్గర ఉంచుకోవడానికి అనుమతిస్తాడు. అయితే వారు తిరిగి వచ్చే సమయానికి ఇంటి యజమాని పురుష తల్లి గురించి సమాచారాన్ని జేకేకు 50,000 రూపాయలకు అమ్మేస్తాడు. కోపంతో పురుష జేకేను ఎదుర్కొంటాడు. అతను తన ప్రత్యర్థి మాదక ద్రవ్యాల వ్యాపారి అయిన పురుషుణ్ణి ఆపడానికి పురుషుణ్ణి ఉపయోగించుకోవాలనుకుంటున్నట్లు వెల్లడిస్తాడు. మొదట్లో అయిష్టంగానే ఒప్పుకున్న పురుష చివరికి అంగీకరిస్తాడు. ప్రత్యర్థి మనుషులతో జరిగిన ఘర్షణలో పురుష గాయపడి నదిలోకి దూకుతాడు. అక్కడ ఇన్స్పెక్టర్ విజయ్ సోదరి అయిన అనాథ మరియు పాఠశాల ఉపాధ్యాయురాలు సుమతి అతన్ని రక్షించింది. పురుష కోలుకున్న తర్వాత అతను జేకే ప్రత్యర్థి అయిన శైలజ తండ్రిపై నేరారోపణించే కీలకమైన పత్రాలను దాచడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తాడు. అయితే మిషన్ సమయంలో విజయ్ చంపబడతాడు. మిగిలిన కథ పురుష ప్రతీకారం తీర్చుకోవడానికి మరియు తన తల్లితో తిరిగి కలవడానికి ఎలా ప్రయత్నిస్తుందో అనుసరిస్తుంది. యండమూరి నవల ఆధారంగా వచ్చిన ఈ కథ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక అపూర్వ సహోదరులు కథ విషయానికొస్తే, ఈ చిత్రం ఒక రాజవంశంలో ప్రారంభమవుతుంది. అక్కడ జమీందార్ నరేంద్రవర్మ స్వాతంత్ర సమరయోధుడు ప్రకాశమని గుర్తించబడి పోరాట యోధుల కుటుంబాలకు ఆశ్రయం కల్పించినందుకు తన ప్రతిష్టాత్మక భూమిని అతనికి ప్రసాదిస్తాడు. ఫలితంగా నరేంద్రవర్మ మరియు ఆయన భార్య మాలిని యొక్క దయాగుణని ప్రజలు ప్రశంసిస్తారు. కానీ పిల్లలు లేకపోవడం ఇద్దరినీ కలవరపడుతుంది. నరేంద్రవర్మ దుర్మార్గులైన భావమరిది బంగారు రాజు మరియు వరహాలు అతని సంపదను దోచుకోవడానికి ఒక అవకాశం కోసం చూస్తున్నారు. దానితో పాటు నరేంద్రవర్మ గర్భివతి అయిన తన భార్య గుర్తింపును దాచిపెట్టి నరేంద్రవర్మ తన సొంత ఇంటి దగ్గర తెలియకుండానే ఉన్నాడు. పక్కనే బంగారు రాజు పురుషులు పూర్ణను సజీవంగా చూసి బిడ్డతో పాటు ఆమెను చంపడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ ఆమె తప్పించుకుంది. ఆమె బిడ్డ తప్పిపోయింది మరియు ప్రకాశం దంపతులు ఆమెను సురక్షితంగా పెంచుతారు. ఆ తోబుడ్డుల పేర్లు వరుసగా రాము మరియు అరుణ్ కుమార్. తరువాత బంగారురాజు నరేంద్రవర్మను తన రహస్యంగా దాచిన వారసత్వ నిధి కోసం అపహరించడానికి కుట్రపన్నాడు మరియు అతను వెళ్లిపోయాడని ప్రకటిస్తాడు. సంవత్సరాలు గడిచిపోతాయి. అరుణ్ కుమార్ గర్వం మరియు సార్వభౌమ్యతతో నిర్భయంగా పెరుగుతాడు. కానీ ఉదారవాదిగా ఉంటాడు మరియు తన జీవితాన్ని ఫన్గా గడుపుతాడు. బంగారురాజు మరియు వరహాలు చిన్నప్పటి నుండి అతన్ని హత్య చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు, కానీ ఫలించవు. ధైర్యవంతుడైన రాము నరేంద్రవర్మ యొక్క భరత్ నగర్ అనే కాలనీలో పెరుగుతాడు. అక్కడ అతను ఇతరులకు సహాయం చేయడంలో అద్భుతమైన ఖ్యాతిని కలిగి ఉంటాడు. కవలను విభజించిన అదే నర్సు కుమార్తె అరుణ్ ఒక దయగల స్వప్నను కార్యదర్శిగా నియమిస్తాడు.
అక్కడి నుండి అతను మారుతాడు, తన బాధ్యతలను నిర్వహిస్తాడు మరియు ఆమెను ప్రేమిస్తాడు. ఇది క్రూరవారిని బాధపెడుతుంది. అంతేకాకుండా బంగారురాజు వారి స్మగ్లింగ్ కార్యకలాపాల కోసం అడవిలో ఒక రహస్య మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. సో దట్ వారు వందలను అమానవీయ కులుస్థితులకు గురిచేసి బానిసలుగా చేస్తారు. నరేంద్రవర్మ కూడా వారిలో ఒకరు. ఒకసారి రాము బంగారురాజు ఏజెంట్ అయిన బాబురావు కుమార్తె రోజాతో గొడవపడతాడు. కొంతకాలం తర్వాత వారు ప్రేమలో పడ్డారు మరియు దాన్ని పరిగణనలోకి తీసుకుని బాబురావు కాలనీని ఆక్రమించడానికి బంగారురాజుతో కుట్రపన్నాడు. మొదట్లో అరుణ్ ఆ ప్రతిపాదనను అంగీకరించాడు, కానీ స్వప్న సూచనలను సమర్థించాడు. అందువల్ల బ్లాక్ కార్డ్లు అరుణ్ యొక్క అత్యంత అందమైన గుర్రాలతో కాలనీని నాశనం చేస్తారు. వాటిని రాము పట్టుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత కత్తులతో గుర్రాలను చంపి కాలనీలోని పీపులను దోషులుగా చేస్తారు. అప్పుడు కోపంతో అరుణ్ ప్రకాశాన్ని లాక్కెళ్లి హింసిస్తాడు. సకాలంలో రాము దిగిపోతాడు మరియు సోదరుల మధ్య యుద్ధం చెలరేగి రాము అరెస్టుతో ముగిస్తుంది. ఇప్పుడు బంగారురాజు కలనీని తన దారిని పూర్తి చేసుకోవడానికి ప్రకాశంను బంధిస్తాడు. రాము జైలు నుండి పారిపోతాడు. అదే సమయంలో బంగారురాజు మరియు వరహాలు కుట్రపూర్వకంగా అరుణ్కు విషమిస్తారు. కాని వారదంతా చేసింది స్వప్న అని నిందలు మోపితే దానిని అతను కూడా నమ్మి ఆమెను బయటకు పంపుతాడు. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.